హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్లో తొలిసారి ద్వైపాక్షిక పర్యటన కోసం మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజు ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన వెంట మాల్దీవుల ప్రథమ మహిళ సాజిదా మొహమ్మద్ కూడా ఉన్నారు. గతేడాది మాల్దీవుల ఎన్నికల్లో గెలిచి అధ్యక్షుడు అయిన తర్వాత మొయిజు భారత్కు రావడం ఇది రెండోసారి. అయినా ఇదే తొలి ద్వైపాక్షిక పర్యటన. గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాల్దీవుల అధ్యక్షులు హాజరయ్యారు. పాటు కొనసాగనున్న ఈ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలతో మొయిజు సమావేశమవుతారు. భారత్ మాల్దీవుల సంబంధాలు దెబ్బతిన్న తరుణంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇరువురి మధ్య ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలతో పాటు ఇరు దేశాలకు ప్రయోజనకరమైన అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుగుతాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ముంబై, బెంగళూరు నగరాల్లో జరిగే కార్యక్రమాలకు మొయిజు హాజరవుతారు. హిందూ మహాసముద్రంలో మాల్దీవులు భారత్కు కీలకమైన పొరుగు దేశం కాగా, భారత్ విషయంలో మొయిజు వైఖరిలో మార్పు విస్మయానికి గురిచేస్తోంది. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ భారత భద్రతకు భంగం కలిగించే పనులను మాల్దీవులు ఎన్నటికీ చేయదని వ్యాఖ్యానించారు. అధ్యక్షుడైన తర్వాత మాల్దీవుల నుంచి భారత బలగాలను మొయిజు వెళ్లగొట్టిన విషయం తెలిసిందే. హిందూ మహాసముద్రంలో భారత్కు వ్యూహాత్మక భాగస్వామి అయిన మాల్దీవులు చైనాతో సంబంధాలను పెంచుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మొయిజు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వివిధ రంగాల్లో ఇతర దేశాలతో సహకారాన్ని పెంపొందించుకున్నప్పటికీ ఆ చర్యలు ఈ ప్రాంతం భద్రత, స్థిరత్వానికి భంగం కలిగించకుండా చూడటానికి కట్టుబడి ఉందని మొయిజు స్పష్టం చేశారు. పరస్పర గౌరవం, ప్రయోజనాలపై సంబంధాలను నిర్మించుకుంటాం. భారత్తో మాల్దీవులకు బలమైన వ్యూహాత్మక సంబంధాలు కొనసాగుతాయి. ప్రాంతీయ స్థిరత్వం కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని ఆయన చెప్పారు. భారత్తో దీర్ఘకాల విశ్వసనీయ సంబంధానికి ప్రాధాన్యతనిస్తూనే ఉంటుందని అన్నారు. ఇతర దేశాలతో మా సంబంధాలు భారతదేశ భద్రతా ప్రయోజనాలను దెబ్బతీయమని మేము విశ్వసిస్తున్నాం. బలమైన వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తామని ఆయన అన్నారు. అర్థం చేసుకున్నాయి. వాటి మధ్య రక్షణ సహకారానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని వ్యాఖ్యానించారు. భారత దళాల మాల్దీవుల నుంచి పంపడం మాత్రం స్థానిక ప్రజల అభీష్టాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన సమర్థించారు. ఇటీవలి పరిణామాలు ద్వైపాక్షిక సంబంధాలలో సానుకూల పథాన్ని ప్రతిబింబిస్తున్నాయని, సహకార, పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి మేము కట్టుబడి ఉన్నామని నా పర్యటన ముగిసే నాటికి స్పష్టమవుతుందని మొయిజు చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.